బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, ఆయన అల్లుడు నివాసంలోని సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో ఆయన కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఈ దాడులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, ఆయన అల్లుడు నివాసంలోని సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో ఆయన కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఈ దాడులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్ మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచే హైదరాబాద్ లో పలు చోట్ల దాదాపుగా కూడా 15 ప్రాంతాలలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన నివాసంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం కుమ్మట్పల్లిలోని ఆయన కుమారుడైనటువంటి మహేందర్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా ఆయన అల్లుడుకి సంబంధించినటువంటి పలు నివాసాలు అదేవిధంగా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఉదయం 6 గంటల నుంచే ఐటీ అధికారులు దాదాపుగా కూడా 15 బృందాలుగా 15 మంది వ్యక్తులుగా టీమ్ గా విడిపోయి, అదేవిధంగా 15 టీములుగా విడిపోయి పలు ప్రాంతాలలో ఏకదాటిగా సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత 50 బృందాలుగా మారారు. 50 మందిగా మారి ఆ బృందాలు వేరు ప్రాంతాలలో ఐటీ దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కళాశాలలు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి కంపెనీలు తెల్లవారుజాము నుంచే పలు వారికి సంబంధించినటువంటి నిర్వహణ లోపాలతో పాటుగా ఐటీకి సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లలో పొద్దున్న నుంచి కూడా వారికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆయన నివాసంతో పాటుగా ఆయన కార్యాలయాలు, దానికి సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇక అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి ఇక్కడ మేము బోయినపల్లిలో ఉంటారు కనుక బోయినపల్లికి సంబంధించినటువంటి నివాసంలో కూడా అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పలు విషయాలకు సంబంధించిన ఎంక్వైరీ అయితే నిర్వహించేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏకదాటిగా కూడా 50 బృందాలుగా కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన దానిపైన ఫోకస్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కొంతకాలంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై ఐటీ ఈడీ దాడులు ముమ్మరంగా సాగుతున్న పరిస్థితులు అయితే ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు మొన్నటి వరకు కూడా గ్రానైట్ అండ్ క్యాష్నోకి సంబంధించి గంగుల కమలాకర్తో పాటుగా వీళ్ళు రమణకు సంబంధించినటువంటి ఇళ్లపై దాడులు జరగడం, ఈ రోజు మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించి, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో తో పాటుగా పలు ప్రాంతాలలో కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ సోదాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సంపత్. థ్యాంక్ యూ ప్రణయ్.